రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి చూస్తే చాలా విచిత్రంగా ఉంది. మోడీ అమిత్ షా గారి సొంత రాష్ట్రం గుజరాత్లో 26లో 2 సీట్లు పోతా ఉన్నాయి. మధ్యప్రదేశ్ పెద్ద రాష్ట్రం, ఎందుకంటే అక్కడ శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని కూడా ప్రకటించలేదు మొన్న మధ్యప్రదేశ్ ఎలక్షన్లో 2-3 దఫాల దాకా. బట్ స్టిల్ అక్కడ 29కి 29 తీసుకురాగలుగుతున్నారు. బహుశా అక్కడ కీలకమైన ముఖ్యమంత్రి ఎవరున్నా కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ గారిది అక్కడ హవా. సో దీన్ని ఇప్పుడు బీజేపీలో ఈ 240 సీట్లు కూడా బీజేపీకి సొంతంగా రాని పరిస్థితుల్లో 30-35 స్థానాలు ఇప్పటికే తక్కువ కనపడతా ఉన్నాయి. నాయకత్వ చర్చ పార్టీ పరంగా ముందు ఇతర పక్షాలు అంగీకరింపజేయాలన్నా బీజేపీలో ఆర్ఎస్ఎస్ సపోర్టర్స్ కొత్తగా వచ్చి చేరిన సెక్షన్స్ చాలా ఉన్నాయి. ఏంటి ఒక నాయకత్వ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందా, లేదు మోడీ గారి నాయకత్వంలోనే ఎన్డీఏగా వెళ్తుందా? సార్, బీజేపీ ఒరిజినల్ గా ఈ ఎలక్షన్ ఎలా ప్లాన్ చేసుకుందంటే మొదటి 2 ఏళ్లు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని కంటిన్యూ చేసి తర్వాత అమిత్ షా గారు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి, ఈ టర్మ్ అవ్వకపోతే నెక్స్ట్ మళ్ళీ అధికారంలోకి మేము రాం కదా అనేది వాళ్ళ తాలూకా ఒరిజినల్ ప్లాన్. ఈ ప్లాన్ తెలిసిన తర్వాత ఆర్ఎస్ఎస్ లో ఉన్న వర్గాలు గానీ లేకపోతే బీజేపీకి సంబంధించిన ఎంపీలు గానీ అవుట్ రేటెడ్ గా దీన్ని వ్యతిరేకించడం జరిగింది. ఇదంతా ఒరిజినల్ గా బయటికి డిస్కషన్ కాదు, ఇట్స్ ఆల్ అన్ ఇంటర్నల్ డిస్కషన్. మీరు ఎక్కడైతే ఇక్కడ చెప్పారో మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని పక్కన పెట్టి వేరే వ్యక్తి వచ్చిన మధ్యప్రదేశ్ లో ఏం జరిగింది, 104 స్థానాలతో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపట్టుకుపోయింది. కమల్నాథ్ కొడుకు కూడా బీజేపీలో జాయిన్ అయ్యే ప్రయత్నం చేశాడు ఒకనొక టైంలో. రాహుల్ గాంధీ గారు పూర్తిగా నిస్సహాయత వ్యక్తం చేసిన పరిస్థితి. ఎవరైతే ఈ వెటరన్ లీడర్షిప్ ద్వారా నాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి ఖచ్చితంగా ఆయన ఒక అసలు అక్కడ జ్యోతిరాజ్ సింధియాని నిలబెట్టుకోగలుగుంటే వాళ్ళ మధ్యప్రదేశ్ కూడా ఈ పరిస్థితి ఉండేది కాదు సార్. ఉండేదే కాదు. ఈవెన్ సచిన్ పైలట్ ని నిలబెట్టుకుంటే రాజస్థాన్ లో పరిస్థితి ఉండేది కాదు. రాజస్థాన్ లో బీజేపీలో ఉన్న లుకులకు ఎక్కడ ఉండవు. వసుంధరా రాజే సింధియాకి ఇక్కడున్న ఇంకొక జైపూర్ మహారాణి డాటర్ ఆమెకి మధ్య పెద్ద రైవల్ నడుస్తూ ఉంది. ఓకే. సో అక్కడ ఆ పరిస్థితుల్లో ఏంటంటే మధ్యప్రదేశ్ లో 29కి 29 వచ్చినాయి. వెస్ట్ బెంగాల్ లో కూడా మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకటి చెప్తున్నా, అభిషేక్ బెనర్జీ గారి మీద ఉన్న కేసుల విషయంలో మమతా బెనర్జీ గారిని భయపెట్టి కొన్ని ఎంపీ స్థానాల్లో వాళ్ళకి ఫేవరబుల్ ఓటింగ్ వేయించుకున్నారు వాళ్ళు. ఓకే ఓకే. తమిళనాడులో వాళ్ళు ఏదో అనుకున్నారు. తమిళనాడులో అన్నామలై ఏం చేశాడు, లాస్ట్ ఎన్డీటీవీ అనుకుంటా ఒక ఇంటర్వ్యూలో ఏఐడిఎంకే ఫౌండర్ జయలలిత గారిని తిట్టిన సందర్భం ఉంది. సో ఎందుకు మీకు ఏఐడిఎంకే శ్రేణులు బీజేపీకి సహకరిస్తాయి? ఖచ్చితంగా సహకరించవు. సో ఈ రోజు తమిళనాడులో ఏదో పెద్ద స్కోర్ సాధిస్తాం అనుకున్న బీజేపీ సౌత్ ఇండియా స్పేస్ లోనే లేకుండా పోయింది. అయితే కర్ణాటకలో మీకు ఇందాకలు కూడా నేను అదే చెప్పా, అధికారం ఉండి కూడా కర్ణాటకలో కొంత ఇంత పెద్ద లీడర్షిప్ ఉండి కూడా ఎంపీ స్థానాలు కోల్పోవడం అనేది కొంత చర్చనీయాంశం. వేరే మీరు కొన్ని రాష్ట్రాల్లో కాదు రవికుమార్ గారు, మొదటి నుంచి కూడా ఇప్పుడు ఢిల్లీ, కర్ణాటక చాలా రాష్ట్రాల్లో ఒక ట్రెండ్ ఏం వచ్చిందంటే చాలా కాలం రాష్ట్రానికి ఒకళ్ళు దేశానికి ఒకళ్ళు. ఇప్పుడు ఏపీలో కూడా నిన్న బీజేపీకి 8 అసెంబ్లీ స్థానాలు వస్తే ఇప్పుడు 8 పార్లమెంట్ స్థానాలు తెలంగాణలో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇది పార్లమెంట్ ఒకలాగా అసెంబ్లీని ఒకలాగా చూస్తున్న పరిస్థితుల్లో కూడా వాళ్ళు బీట్ చేయగలుగుతున్నారు. పరిస్థితులు అనేవి చాలా డిఫరెంట్ సార్. ఏపీకి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక వరం లాగా తయారయ్యాడు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మేము 2010 మొన్న తెలంగాణలో జరిగిన ఎలక్షన్స్ లో కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోతాడని మాది ఒక డిస్కషన్ వస్తే ఎలా ఓడిపోతాడు, ఎందుకు ఓడిపోతాడు అని చాలా విమర్శలు జరిగినాయి మా మీద. సో వేరే ఆంధ్రప్రదేశ్ లో మేము చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణ గారు ఓడిపోతున్నారని చెప్పి మేము ఒక రిపోర్ట్ లాస్ట్ 3-4 మంత్స్ నుండి 3-4 మంత్స్ నెల రోజుల నుండి కళా వెంకట్రావు గారు అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన దగ్గర నుండి బొత్స కూడా వెనుకబడుతున్నాడని చెప్తే చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అది ఎట్లా వెనుకబడతారు అని చెప్పి. నేను అనేది ఏంటంటే ఇక్కడ కాపు కన్సాలిడేషన్ తో పాటు ఇక్కడ ఏపీలో జరిగిన ఎలక్షన్ పూర్తిగా విభిన్నంగా జరిగింది. జగన్ వర్సెస్ యాంటీ జగన్. జగన్ కావాలా జగన్ వద్దా అనే దాని మీద ప్రాతిపాదికన జరిగిన ఎలక్షన్ కాబట్టి అన్ని సెక్షన్ ఆఫ్ ఓటర్స్ కూడా ఈవెన్ మీరు ఇక్కడ మన అందరం కూడా చర్చించుకోవాల్సిన ఒక ఏకైక అంశం ఏంటంటే దేశవ్యాప్తంగా వెల్ఫేర్ స్కీమ్స్ ని బేస్ చేసుకొని ఓటర్లని ప్రభావితం చేసి ఓటర్లని తన సాంప్రదాయ ఓటర్లుగా మార్చుకోవాలనుకునే ప్రతి రాజకీయ పార్టీకి కూడా ఇది ఒక పెద్ద లెసన్. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ మన తెలంగాణలో కూడా మనం చూసాం. కేసీఆర్ రూరల్ ప్రాంతంలో ఓడిపోయారు,
అర్బన్ ప్రాంతంలో డెవలప్ చేసిన దగ్గర గెలవడం జరిగింది. Okay. సో నేను అనేది ఏంటంటే వెల్ఫేర్ ఓటర్ అనేవాడు ఎందుకు తను ఓటర్ బౌండెడ్ గా ఉండట్లేదు అనే దాని మీద చాలా పెద్ద చర్చ తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, రైట్. సో అందుకు నేను అనేది ఏంటి, ఏపీలో బీజేపీకి కలిసి వచ్చిన అంశాల్లో